మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. హాయ్, ఈరోజు మనం డిజిటల్ మార్కెటింగ్ క్లాస్ నెంబర్ 7 చెప్పుకోబోతున్నామండి. ఇంతవరకు మనం ఒక వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయాలో, అలానే ఆ వెబ్సైట్లో కంటెంట్ అనేది ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం కదా. మరి అందరూ వెబ్సైట్ చేసుకుంటూ పోతే ఎవరి వెబ్సైట్ ర్యాంక్ అవ్వాలి? సెర్చ్ ఇంజిన్ SEO ఏ విధంగా పనిచేస్తుంది? ఈ క్లాస్లో మనం నేర్చుకుందాం. ఓకే, నేను గూగుల్లో MS ధోని అని సెర్చ్ చేస్తున్నా. MS ధోని అని సెర్చ్ చేసిన వెంటనే నాకు 0.36 సెకండ్స్లో నాకు ఇన్ని కోట్ల రిజల్ట్స్ వచ్చింది. అలానే ఓన్లీ ధోని సంబంధించిన రిజల్ట్స్ మాత్రమే వచ్చింది. వేరే రిజల్ట్స్ ఏమైనా వచ్చినాయా? ఓన్లీ ధోని సంబంధించిన న్యూస్, అలానే ధోని సంబంధించిన డేటా మాత్రమే మనకు డిస్ప్లే అయింది. అలానే డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ అని చెప్పి నేను సెర్చ్ చేస్తా. ఇక్కడ నాకు 0.34 సెకండ్స్లో మళ్ళీ నాకు ఇన్ని కోట్ల రిజల్ట్స్ వచ్చింది. ఒకవేళ నేను డిజిటల్ మార్కెటింగ్ కోర్స్ ఒకటి తీసేస్తా, డిజిటల్ మార్కెటింగ్ మాత్రమే నేను సెర్చ్ చేస్తా. డిజిటల్ మార్కెటింగ్ ఒకటే సెర్చ్ చేస్తే నాకు ఎంత వచ్చింది చూడండి. 0.33 సెకండ్స్లోనే మళ్ళీ 200 కోట్ల వరకు రిజల్ట్స్ వచ్చింది. అది కూడా అక్యురేట్గా వితిన్ 0.33 సెకండ్స్లో, 1 సెకండ్ కూడా కాదు, 0.33 సెకండ్స్లో వచ్చింది. మరి ఇంత అక్యురేట్గా డేటా గూగుల్ ఎలా చూపిస్తుంది? అది కూడా ఎగ్జాక్ట్ ఏ కేటగిరీ అయితే మనం సెర్చ్ చేస్తున్నామో ఆ కేటగిరీ డేటా మాత్రమే మనకు చూపిస్తుంది. మరి ఏ విధంగా పనిచేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది చాలా వెబ్సైట్స్ చేస్తారు కదా, మరి ఆ డేటా ఎక్కడ వస్తుంది? అలానే ఈ గూగుల్ ఏదైతే ఉందో, అంటే ఈ సెర్చ్ ఇంజిన్ ఏదైతే ఉందో ఏ విధంగా పనిచేస్తుంది? అదే ఈరోజు క్లాస్. అయితే నేను ఒక ఎగ్జాంపుల్గా ఒక ఇన్ఫర్మేషన్ చెప్తాను. ఇప్పుడు ఒక క్లాస్లో 100 మెంబర్స్ ఉన్నారు. ఈ 100 మెంబర్స్లో S లెటర్ మీద ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఒక మంత్లో ఎన్ని డేస్ వచ్చారు అని చెప్పి మనం చూస్తున్నాం అనుకో. మనం ఎలా చెక్ చేస్తాము? రికార్డ్లో S అనే లెటర్ మీద మనం చెక్ చేస్తాం కదా. అలానే డిక్షనరీలో ఓపెన్ చేసుకుని ఏ లెటర్ అంటే ఆ లెటర్ మీద ఆ లెటర్ యొక్క మీనింగ్ చెక్ చేస్తాం కదా. అంటే ఏ పేజ్ నెంబర్ అయితే ఉందో ఆ పేజ్ నెంబర్ ఓపెన్ చేస్తాం. అలానే ఏ లెటర్ ఉందో ఆ లెటర్ మీద చెక్ చేస్తాం. అలానే మనం పాత రోజుల్లో ఒక బుక్లో సో లెసన్ తీయండి ఈ నెంబర్ అని అంటారు. మనం ఏ విధంగా తీస్తాం? ఈ డేటా అంత ఎక్కడే ఉంటుంది, ఇండెక్స్ స్టార్టింగ్ పేజీలో ఉంటుంది కదా. డేటా అనేది ఏ పేజీలో ఏ లెసన్ చెప్తున్నాం అని చెప్పి క్లియర్గా రాస్తుంటాం కదా. అలానే గూగుల్లో కూడా డేటా కోసం ఒక సెర్చ్ ఇంజిన్ ఏ విధంగా పనిచేస్తుందంటే మెయిన్గా 4 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవి ఏంటంటే, ఫస్ట్ వన్ క్రాలింగ్, సెకండ్ వన్ ఇండెక్సింగ్, థర్డ్ వన్ క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, ఫోర్త్ వన్ రిట్రీవింగ్ రిజల్ట్స్. ఇప్పుడు మనం హౌ సర్చ్ ఇంజన్ వర్క్స్ అని అన్నాం కదా. ఇది 4 థింగ్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దాంట్లో ఆ 4 థింగ్ ఏంటంటే ఇవి: ఒకటి క్రాలింగ్, ఒకటి ఇండెక్సింగ్, థర్డ్ది క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ, ఫోర్త్ వన్ రిట్రీవింగ్ రిజల్ట్స్. మరి క్రాలింగ్ అంటే ఏంటిది? క్రాలింగ్ అంటే ప్రపంచం అంతా ఎవరైతే ఒక కొత్త పేజ్ని, కానీ ఒక వెబ్సైట్లో ఎన్నైనా పేజెస్ ఉండొచ్చు కదా, అలానే ఏ వెబ్సైట్లో అయినా కూడా కొత్త పేజీని క్రియేట్ చేస్తే ఈ క్రాలింగ్ ఏం చేస్తుంది? క్రాలింగ్ ఏం చేస్తుందంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క డేటా, ప్రతి ఒక్క వెబ్సైట్లో కొత్తగా క్రియేట్ అవుతున్న పేజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫైండ్ చేస్తుంది. అది క్రాలర్స్ హెల్ప్ తీసుకొని, లేదా గూగుల్ బాట్స్, అలానే స్పైడర్స్, ఈ 3 ఒకటే. ఈ 3 ప్రపంచం మొత్తం ఉన్న వెబ్సైట్స్లో డేటాని కలెక్ట్ చేస్తుంది. ఏం చేస్తుంది? డేటాని కలెక్ట్ చేస్తుంది.
డేటాని మాత్రమే కలెక్ట్ చేస్తుంది. నేను ఇక్కడ స్టోర్ అనట్లేదు. క్రాలింగ్ ఏం చేస్తుంది, ప్రపంచం మొత్తంలో కొన్ని వేల వెబ్సైట్స్ ఉంటాయి కదా, అలా వేల వెబ్సైట్లో ఏ కొత్తగా పేజ్ చేసినా కానీ, కొత్తగా కంటెంట్ రాసినా కానీ ఆ కంటెంట్ ఏందో అని చెప్పి క్రాలర్స్ హెల్ప్ తీసుకొని లేదా గూగుల్ బాట్స్, స్పైడర్స్ హెల్ప్ తీసుకొని డేటాని కలెక్ట్ చేస్తుంది. ఓకే, డేటాని కలెక్ట్ చేసి ఏం చేస్తుంది, ఇండెక్సింగ్ చేస్తుంది. ఇది మెయిన్ అన్నమాట. ఏదైతే క్రాలర్స్ తెచ్చిన డేటా ఏదైతే ఉందో అది డేటాని స్టోర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం ఎంఎస్ ధోని గురించి మాట్లాడితే ఎంఎస్ ధోనికి సంబంధించిన ఒక కేటగిరీ క్రియేట్ చేసుకుంటుంది. అలానే ఎంఎస్ ధోని యొక్క బ్యాట్ గురించి మాట్లాడితే అది సపరేట్ కేటగిరీలో సబ్ కేటగిరీని క్రియేట్ చేసుకుంటుంది. అలానే ఎంఎస్ ధోని గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఏంటి, దానికి మెయిన్ కేటగిరీ ఏంటి అవుతుంది, స్పోర్ట్స్ కేటగిరీ కదా. స్పోర్ట్స్ కేటగిరీలో క్రికెట్ అనేది సబ్ కేటగిరీ, అంతే కదా. ఎంఎస్ ధోని గురించి మాట్లాడుతున్నప్పుడు స్పోర్ట్స్ కేటగిరీలో క్రికెట్ అనే సబ్ కేటగిరీలో, ప్లేయర్ అనే సబ్ కేటగిరీలో, అలానే వికెట్ కీపర్ అనే సబ్ కేటగిరీలో, అలా ఏవైతే డేటా ఉంటుందో ఆ డేటా అనేది సబ్ కేటగిరీగా డేటా ఏ కేటగిరీకి సంబంధించిందో ఆ కేటగిరీలో లైబ్రరీ ఫోల్డర్స్లో సేవ్ చేస్తుంది. ఏదైతే క్రాలింగ్ ప్రపంచం మొత్తంలో ఉన్న డేటాని కలెక్ట్ చేస్తున్నప్పుడు కలెక్ట్ చేసిన డేటా ఇండెక్సింగ్ అనేది డేటాబేస్లో సబ్ కేటగిరీ వైజ్గా క్రియేట్ చేస్తుంది. దీని తరువాత థర్డ్ థింగ్ ఏంటిది, క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ కదా. మరి క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీ ఏం చేస్తుంది, గూగుల్ అల్గారిథమ్స్ ప్రకారం కొన్ని ఫ్యాక్టర్స్ ఉంటాయి. ధోని గురించి ఒక 1000 మెంబర్స్ బ్లాగ్స్ రాశారు అనుకుందాం. మరి ఎవరిది ఫస్ట్ రావాలి, అలా ఫస్ట్ రావడం కోసం ఎవరైతే గూగుల్ని సాటిస్ఫై చేస్తాడో, అంటే గూగుల్ సాటిస్ఫై అవ్వడానికి మీన్స్ గూగుల్ అల్గారిథం సాటిస్ఫై అవ్వడానికి ఒక 200 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 200 ఫ్యాక్టర్స్ ప్రకారం ఎవరైతే గూగుల్ని సాటిస్ఫై చేస్తారో ఆ డేటా బేస్ మీద, ఆ రిజల్ట్స్ బేస్ మీద రిజల్ట్స్ అనేది ఫస్ట్ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3 అని చెప్పి రిజల్ట్స్ని చూపిస్తుంది. క్యాలిక్యులేటింగ్ రిలవెన్స్ అంటే ఏంటంటే ఒక పర్సన్ మీద లేదా ఒక టాపిక్ మీద ఒక 1000 మంది బ్లాగ్స్ రాస్తే గూగుల్ ఏం చేస్తుందంటే గూగుల్ దగ్గర ఉన్న అల్గారిథం ప్రకారం వాళ్ళని సాటిస్ఫై చేయడం కోసం 200 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆ 200 ఫ్యాక్టర్స్ బేస్ మీద రిజల్ట్స్ అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఇది ఫస్ట్ ప్లేస్లో ఉండాలి, ఇది సెకండ్ ప్లేస్లో ఉండాలి, థర్డ్ ప్లేస్లో ఉండాలి మాత్రమే క్యాలిక్యులేటింగ్ చేస్తుంది, అంతే తప్ప రిజల్ట్స్ని చూపించదు. ఫోర్త్ థింగ్ ఏంటంటే ఏదైతే క్యాలిక్యులేటింగ్ చేస్తుందో ఆ డేటా అనేది ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అని చెప్పి ఇది డిస్ప్లే చేస్తుంది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ అని చెప్పి ఇక్కడ డిస్ప్లే చేస్తుంది. ఆ విధంగా సెర్చ్ ఇంజన్స్ అనేది ఆ విధంగా వర్క్ అవుతుంది. ఓకే, అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్గా నేను ఒకటి చెప్తాను మీకు. ఇప్పుడు పుష్ప 2 అనే ట్రెండింగ్ టాపిక్ కదా. పుష్ప 2 గురించి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఎవరైనా రాస్తే లైక్ పుష్ప 2 కలెక్షన్స్, పుష్ప 2 థియరిటికల్ రైట్స్, రిలీజింగ్ డేట్, నైజాం థియేటర్స్, అన్ని పుష్ప. ఓకే, అలానే వరల్డ్ వైడ్ హౌ మెనీ థియేటర్స్ రిలీజింగ్, ఇలా ఏ ఒక్క ఇన్ఫర్మేషన్ అయినా కూడా పేజెస్ రూపంలో కంటెంట్ అనేది అది బ్లాగ్ అయినా అవ్వచ్చు, పేజ్ అయినా అవ్వచ్చు, కంటెంట్ అయినా అవ్వచ్చు, అది ఎట్లయినా ఉండొచ్చు అనే డేటాని క్రాలింగ్ అనేది క్రాలర్స్ హెల్ప్ తీసుకొని లేదంటే బాట్స్ హెల్ప్ తీసుకొని లేదు స్పైడర్స్ హెల్ప్ తీసుకొని డేటాని కలెక్ట్ చేస్తుంది. స్పైడర్ అంటే ఏంటిది, బాట్స్ అంటే ఏంటిది నేను మీకు చూపిస్తాను. క్రాలర్స్ అంటే ఏం లేదు, ఒక సాలెపురుగు లాగా అనమాట. ఇప్పుడు మనం ఒక ఇంట్లో ఒక 10 రోజులు 20 రోజులు లేమనుకో ఏమవుతుంది,
సాలెపురుగులు ఏం చేస్తుంది, ఈ గోడ నుంచి ఆ గోడకి, ఆ గోడ నుంచి ఈ గోడకి, ఈ గోడ నుంచి ఆ గోడకి చేస్తుంది కదా. ఎక్కడెక్కడ మూలలో ఉంటుందో ఆ మూలలో మొత్తం ప్రతి ఒక్క డేటా అనేది తీసేసుకుంటుంది. ఇలా ప్రతి ఒక్క డేటా అనేది ఎక్కడెక్కడ ఉన్నాయో కలెక్ట్ చేస్తుంది. మరి క్రాలర్స్, స్పైడర్స్, బోట్స్ ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయండి. చాలా క్రాలర్స్ ఉంటాయి, చాలా స్పైడర్స్ ఉంటాయి, చాలా బోట్స్ ఉంటాయి. ఈ విధంగానే డేటాని కలెక్ట్ చేస్తుంది. కలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఇండెక్సింగ్లో ఏది మూవీస్ అనే కేటగిరీలో, మూవీస్ అనే ఫోల్డర్లో, ఓకే, తెలుగు మూవీస్ అనే సబ్ ఫోల్డర్లో ఇక్కడ ఇది ఏ కేటగిరీ చెందింది? యాక్షనా, స్పోర్ట్స్ మూవీనా, క్రైమ్ మూవీనా, కామెడీ మూవీనా, ఏదైతే ఉందో ఆ సబ్ కేటగిరీలో స్టోర్ చేస్తారు, రైట్. అలానే ఇక్కడ కలెక్షన్ సంబంధించిన సపరేట్ కేటగిరీ ఉంటుంది, అవునా కాదా? కలెక్షన్ సంబంధించి సపరేట్ కేటగిరీ ఉంటుంది. అలానే వరల్డ్ వైడ్ కలెక్షన్ సంబంధించి సపరేట్ కేటగిరీ ఉంటుంది. ఇండియా వైజ్ సపరేట్ కేటగిరీ సపరేట్ ఉంటుంది. స్టేట్ వైజ్ కూడా సపరేట్ ఉంటుంది. అంటే ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే కావాలో అటువంటి ఇన్ఫర్మేషన్ వైజ్గా డేటాని సబ్ కేటగిరీస్గా సేవ్ చేసుకుంటుంది. సేవ్ చేసుకున్న తరువాత ఇక్కడ ఏది క్యాలిక్యులేటింగ్ రిలవెన్సీలో ఎవరైతే పుష్ప 2 గురించి మంచిగా రాశారో, ఓకే, ఎవరైతే పుష్ప 2 గురించి మంచిగా రాశారో, గూగుల్ని సాటిస్ఫై చేశారో, లైక్ టైటిల్, డిస్క్రిప్షన్, హెడింగ్ ట్యాగ్, అలానే బోల్డ్ ఆర్ ఇటాలిక్, అలానే ఇమేజ్ ట్యాగ్స్, ఆర్డర్ లిస్ట్, అన్ఆర్డర్ లిస్ట్, ఇలా ఏదైతే కేటగిరీస్ కొన్ని 200 ఫ్యాక్టర్స్ అని చెప్పాం కదా, దాంట్లో కొన్ని, అలానే లింక్స్, అది ఇన్బౌండ్ లింక్స్, అవుట్బౌండ్ లింక్స్, ఇలా గూగుల్ని సాటిస్ఫై చేశారో ఆ డేటా, ఈ డేటా ఏదైతే ఉందో ఇది అక్యురేట్ తీసుకొని రిజల్ట్స్ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, ఈ విధంగా అనేది గూగుల్ అనేది వర్క్ అవుతుంది. ఓకే, ఇప్పుడు మీకు డౌట్ అనేది క్లియర్ అయిపోయింది కదా. అసలు ఇన్ని వేల కోట్ల మంది డేటాని ఇచ్చేస్తున్నప్పుడు మనకు డేటా ఏ విధంగా వర్క్ అవుతుందని చెప్పి అర్థమైంది కదా. సో ఈ 4 థింగ్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఈ 4 థింగ్స్ చేసే ముందు మనం ఆల్రెడీ ఇంతకు ముందు బ్లాగ్స్ ఏ విధంగా రాయాలి, ఒక పేజ్కి కంటెంట్ అనేది ఏ విధంగా రాయాలో నేర్చుకున్నాం కదా. ఇవన్నీ చేయాలి అంటే మనకు కీవర్డ్స్ సెలెక్షన్ చేయడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ క్లాస్ మనకు నెక్స్ట్ క్లాస్లో జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ. మీకు కనుక నా కంటెంట్ నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో. థ్యాంక్ యూ.